వార్తలు వాస్తవాల్లో మనం ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో చాలా బ్యానర్ ఐటమ్ మనకు కనపడుతుంది. జనతా గ్యారేజ్, తెలంగాణ జనతా గ్యారేజ్. నిన్న తెలంగాణ భవన్ నిజంగా జనతా గ్యారేజ్గా మారిపోయింది. హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ చాలామంది నిర్వాసితులుగా మారబోతున్నారో వాళ్ళంతా కూడా నిన్న తెలంగాణ భవన్కు క్యూ కట్టారు. తెలంగాణ భవన్ వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుంది. ద సేమ్ టైం మనం గాంధీ భవన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. సో ఇక్కడ ప్రజాపాలన అన్నారు, ప్రజాభవన్ అన్నారు, ప్రజావాణి అన్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు అన్నారు. కానీ అదే ప్రజాభవన్ అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు, లోపలికి ఆహ్వానించట్లేదు అదే ప్రజాభవన్. సో గాంధీ భవన్ కూడా అక్కడికి మొత్తం ముళ్ళ కంచెలు అక్కడ వేసుకున్నారు. ఎందుకంటే హైడ్రా బాధితులు ఇవాళ ప్రభుత్వం పైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధ, వాళ్ళ గోడు వెళ్ళబూసుకునేందుకు అటు గాంధీ భవన్కు చేరుకుంటారని పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వానికి సమాచారం ఉన్న నేపథ్యంలో గాంధీ భవన్ మొత్తం అక్కడ పోలీసు పహారాలో ముళ్ళ కంచెలో మనం చూస్తున్నాం. పోలీసు వెహికల్స్ అన్ని పెట్టుకొని పోలీసులు పదుల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు, బారికేడ్లు పెట్టుకొని. సో ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఎవరైనా రావచ్చు, చాలా స్వేచ్ఛగా రావచ్చు ప్రజాభవన్లోకి, ప్రగతి భవన్లోకి లేదా ప్రజాభవన్లోకి స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ గాంధీ భవన్ మాత్రం ముళ్ళ కంచెల మాటను పెట్టేసింది. అదే తెలంగాణ భవన్ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్లకు తమ చేతులు చాపి తెలంగాణ భవన్ ఆహ్వానించింది. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న కంటతడి పెట్టుకున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో బాధితుల గోడు విని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు మాజీ మంత్రులు సబితాయింద్ర రెడ్డి అండ్ హరీష్ రావు. ఇవాళ వార్తల వాస్తవంలో మనతో జాయిన్ అయ్యారు డిస్కషన్లో రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ జంగయ్య యాదవ్ గారు. జంగయ్య యాదవ్ గారు, హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా బాధితులు, వాళ్ళ గోడు, వాళ్ళ కన్నీళ్లు మనకు కనిపిస్తున్నాయి. సో మూసీ సుందరీకరణ పేరుతో ఆ మూసీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్న ఆ ఇండ్లను అక్కడి నుంచి ఖాళీ చేస్తామని చెప్పి రెడ్ మార్క్ పెట్టడం. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్నీళ్లు కార్చుకుంటూ వాళ్ళ హృదయ విదారకంగా వాళ్ళు ఏడ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో వాళ్ళందరూ కూడా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. సో ఈ కన్నీళ్ళకి ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను డైవర్షన్ చేయడానికి, వాటిని నెరవేర్చడానికి ఎట్లాగో తమకు వీలు కావట్లేదు కనుక కనీసం ప్రజల్ని డైవర్షన్ చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగా వారి ఓట్లతో గెలిచి వారికి మేము ఇంతకంటే మీకు మంచి పాలన అందిస్తాను, ప్రజాపాలన అందిస్తాను అని చెప్పేసి ఆ రోజు మీటింగ్లలో చెప్పి ప్రజల యొక్క మనసులు గెలుచుకున్నాను అనే ఒక ఆలోచనతో ఈరోజు గెలిచిన తర్వాత అధికారంకి వచ్చినాక వారిని మూసీ కాలువని సుందరీకరణ చేస్తారంటే పక్కకున్నటువంటి వాతావరణాన్ని ఏదో డెవలప్ చేసేసి మాకు మంచి చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈరోజు గెలిచిన తర్వాత అదే మూసీ కాలువలో జనాల యొక్క బతుకులను చేస్తాడని చెప్పేసి ఏనాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ జనాలు హైడ్రా పేరుతో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వాళ్ళకు నోటీసులతో లిమిట్ చేస్తూ ఎవరు అడిగేవాడు లేడు కదా, ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనే ఒక చరిత్రతో పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, వాళ్ళే చెప్పారు చట్టంలో అక్రమాలు జరిగినట్లయితే క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి గొప్పగా చెప్పారు. చట్టంలో ఎలాంటి అక్రమాలు జరిగినా కానీ వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మరి మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి అంటే అవి మూసీ కాలువలో వదిలేశారా, లేకపోతే మీది నోరా, లేకపోతే మూసీ కాలువనా అని చెప్పేసి ఈరోజు ప్రజలు తిడితే కూడా వారి మీద కూడా కేసులు తయారు చేయడము మీరు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది. అంటే సీఎం గారికి కామెంట్ చేస్తే కూడా మేము బాధతోనున్నాము, ఏందయ్యా నువ్వు చేసినటువంటి పరిపాలన ప్రజాపాలన అన్నావు, లేకపోతే మాకేదో చేస్తా అని చెప్పినావు, మాకు సరే మా బతుకులు మమ్మల్ని కనీసం బతకనియ్యి, ఇలా నీ 6 నెలల కాల వ్యవధిలో మేము కట్టుకున్న ఇండ్లు ఇవి కావు, కానీ మేము ఏదో 30 ఏళ్ళ నుంచి కట్టుకున్నాము, చట్టం నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్లు కానీ ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా బ్యాంకు లోన్లు తీసుకొని రూపాయి కూడా పెట్టుకొని మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి రూపాయి కూడా పెట్టుకొని మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కానీ మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిగా మేము హైదరాబాద్ బతకడానికి వచ్చేసి మేము ఏదో 60 గజాలు ఇప్పుడు ఉన్న పలంగా ఈ ఇల్లు మీది కాదు, రేపటి నుంచి ఇల్లు మీకు లేదు, ఈ ఇల్లు కూల్ చేస్తున్నాం, మీరు ఇక్కడ నుంచి మీరు 30 కిలోమీటర్లు అవతలికి పోయి ఉండాలంటే ఎవరికైనా ఎంత అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎంత ఫీల్ అవుతున్నాం అంటే వినే మనమే ఇంత బాధ అనిపిస్తుందంటే
వాళ్ళు అప్పటిదాకా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత వారికి ఇప్పుడు చెప్పలేనిగా వాళ్ళు కొలవలేనిగా వాళ్ళ కన్నీళ్ళు 100% అండి. ఇప్పుడు ఊర్లో వదిలిపెట్టి పల్లెలు వదిలిపెట్టి ఈరోజు పట్టణాలకు బతుకు తెరువు కోసం వచ్చేసి 100-200 అని కూలీ ఎన్నాలి వేసుకొని 100 గజాలు 50 గజాలు 200 గజాలలో ఒక ఏర్పాటు చేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అదే పెద్ద ఆస్తి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కోట్లు సంపాదించుంటే వేరే దగ్గర కట్టుకునే వాళ్ళు, కానీ వారికి ఒక ట్యాగ్ లైన్ ఇస్తూ మళ్ళీ అందులో ఆక్రమణదారులు, అరే మీ ఇల్లు కూడా కొట్టిరంటే అరే మీరు ఆక్రమించిరా, మీరు దొంగలా లంగలా అన్న ఒక ఇచ్చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ప్రభుత్వము. వారి నిజంగా కూడా అట్లాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఇట్లాంటి అధికారులు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిజంగా వారికి ఆ రోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా? బ్యాంకు లోన్లు ఇచ్చారు, ఇవాళ ఈఎంఐ ఇల్లే లేదు కానీ ఈఎంఐ కట్టమంటున్నారు. మరి ఇల్లు లేనప్పుడు ఈఎంఐ ఎక్కడికి వెళ్ళి కడతారు అతను? అంటే ఈఎంఐ కట్టుకుంటూ ఇంకా జీవితాంతం వారికి వెట్టి చాకిరీ చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఆ ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేసినారు? అంటే గతంలో మీరు తీసుకున్నటువంటి ట్యాక్సులు తప్పైనప్పుడు అధికారుల నుంచి ఎందుకు వసూలు చేయట్లేదు? పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఎక్కడ పోయిరు? ఈరోజు బిల్డర్లు ఈరోజు అమ్ముకొని బయటపడిరు, కానీ మధ్యతరగతి వాడు నిలబడి అక్కడ కొన్నటువంటి వాడే అక్కడ తన ఆవేదన చెప్పగలుగుతున్నాడు, ఇలా రోడ్ల మీదకి రాగలుగుతున్నాడు. కానీ ఇలా వారి మీద వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్స్ నుంచి మీరు ఎందుకు వసూలు చేయట్లేదు? వారి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? అధికారుల మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజు నిజంగా మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇంతకుముందు ఎంపీగా ఇదే మూసీ కాలువలో మీరు తీసుకున్న సందర్భంలో తీసుకున్నట్లయితే ఆ రోజు మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఈ పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళబెట్టలేదు? అంటే ఆ రోజు మీరు ధర్నా చేసిరు కదా, ఆక్రమణలు చట్టంలో చేసుకోవచ్చు, క్రమం తీసుకోవచ్చు అని. మరి ఈ రోజు ఏమైంది? అవన్నీ అభివృద్ధి అనేది ప్రజల ఆనందం మీద సాగాలి, Yes. ప్రజల కన్నీళ్ళ మీద కూడా కష్టాలే చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ గతంలో మీరు తీసుకున్నటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఎంతో మంది చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పటిదాకా మీరు చెప్పినట్లు మా ప్రజాపాలన అని చెప్పుకొని గొప్పగా పేపర్లలో ఇక్కడ ఇచ్చుకున్నారు తప్ప నిజంగా కూడా ప్రజాపాలన వాళ్ళ యొక్క ఏడుపుల మీద వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మీకు మానవీయ దృక్పథం లేకుండా రాజకీయ కోణంతోనే చూస్తున్నారు. కానీ ప్రజల యొక్క పాపాలు నిజంగా కూడా ఈ రోజు ఎంతో మందిని మనం చూసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు గూడు లేక ఇంతకుముందు మనం ఏదో మామూలుగా చూస్తుంటాము, ఏది భూకంపాలు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ అలాంటి పరిస్థితి ఇలా హైదరాబాద్ చుట్టుప్రక్కల హైడ్రా ఎట్లయిపోయిందంటే ఈ రోజు మనం తీసుకున్నట్లయితే వరద ప్రాంతాలు అనుకోని సంఘటన విపత్తు వచ్చినట్టు ఈ రోజు హైడ్రా వచ్చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చేసి ఎంతో మందిని ఈ రోజు మూసీ కాలువనే కాదు ప్రతి చోట కూడా ఇబ్బందికరం చేయడం జరుగుతుంది. సో మనం ఈ కార్టూన్ కూడా మనం చూస్తున్నాము, జంగా యాదవ్ గారి ఒక చాలా ఆలోచింపజేసే కార్టూన్. సో ఒక ఇల్లు ఉంది, చుట్టూ అన్ని కూడా ఇండ్లు కూలిపోయినాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని ఆ ఒక్క ఇల్లు ఎందుకు కూల్చలేదామంటావా అంటే అది కాంగ్రెస్ నేతది లేవా అన్నట్టుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టుగా సామాన్యుడికో నీతి, కాంగ్రెస్ నేతకో రీతి, అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష అని. ఇప్పుడు ఊర్లలో మనకు ఒక సామెత ఉంటుందండి, వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది అన్నట్టు. కూలగొట్టేవాడు మనవాడు అయినప్పుడు ఏడ ఉంటే మనకు పోయింది, అది చెరువులో నడి చెరువులో ఉండని దాని పక్కన ఉండని ఏదో తూతూ మంత్రంగా మాత్రం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పి పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం చేసినారు. కానీ ఆదర్శప్రాయంగా మీరు చేసేటువంటి పరిపాలన నిజంగా కూడా వేరే వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఎలా ఉందంటే ప్రజలు సామాన్యుడైతే ఒక రకంగా, వేరే వాళ్ళైతే ఇంకొక రకంగా, పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పెద్దలు కానీ నిజంగా కూడా ఈ పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టాలనేది ఫస్ట్ నుంచి ఉన్నటువంటిది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి పెడుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి తీసుకున్నట్లయితే నీవు ఉన్నటువంటి బ్యాంకు లోన్లలో తీసుకున్నటువంటి వారు ఈరోజు ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రతి వారు కూడా ఎక్కడ కూడా మేము మా జీవితాంతం మేము కష్టపడి ఒక కండక్టరో ఒక కానిస్టేబులో లేకపోతే కాయ కష్టం చేసుకున్నటువంటి వారు ఊర్లు ఇడిచిపెట్టి పొలాలు అమ్ముకొని ఊర్లలో కొందరు పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. మూసీ సుందరీకరణ గురించి ప్రభుత్వానికి కూడా అసలు స్పష్టత ఉందా లేదా అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ అది. ఎందుకంటే 50,000 కోట్లు అని చెప్పి ఇలా 1,50,000 కోట్ల దానికి బడ్జెట్ పెంచడం అంటే వీరి ఒక ప్లానింగ్ ఫస్ట్ చెప్తుంటారు. ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి తీసుకున్నా కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలకు ఎంతసేపు 50,000 కోట్లతో నేను చేస్తానన్నారు, కానీ దాన్ని ఈ రోజు వచ్చేసరికి 1,50,000 అంటే 3 రెట్ల వ్యయం పెంచేసి దాని 1,50,000 కోట్లకు ఈ మూసీ కాలువ వలన నిజంగా మీరు 1,50,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఎంతమంది రైతులు బాగుపడుతున్నారు, లేకపోతే ఎంతమందికి అది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టులు గతంలో తీసుకున్నట్లయితే దాదాపు 90,000 కోట్ల రూపాయలు మనం చేసినట్లయితే దాంట్లో ఏదో అవినీతి అంటే 1,50,000 కోట్లు మీరు అవినీతి చేయడానికి ఈ రోజు దీన్ని ముందుకు తీసుకొచ్చిరా అని చెప్పేసి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే దాని వలన ఉపయోగం ఎంతమందికి ఉపయోగపడుతుంది? కాళేశ్వరం వలన రైతులకు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ రోజు మీరు ఇక్కడికి తీసుకొస్తున్న మూసీ కాలువకు తీసుకొని వస్తా 15 టీఎంసీల వాటర్ అన్నటువంటి దానికి కూడా దానికి మెయిన్ మూల కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ ఆ ప్రాజెక్టుల వలన మీరు ఎన్ని చేయగలుగుతున్నారు? కానీ అవి చేయకుండా దేన్నో మామూలుగా బూచి చూపించేసి ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి బూచి కాదంటున్నారు రంగనాథ్. హైడ్రా బూచి కదా, ఒక భరోసా. ఎవరికి భరోసా? కాంగ్రెస్ నాయకులకు భరోసానా
లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసానా, రేవంత్ రెడ్డి గారికి భరోసా? ఎందుకంటే మాకు దాని వలన హైడ్రా మూలాన నేను ఖచ్చితంగా ఈ చేసి ఇక్కడ పన్నులు వసూలు చేసేసి ప్రజల నుంచి నిరంకుశత్వ పాలన మనం గతంలో చూసినాం. నిరంకుశత్వ పాలన ఎవరు చెప్పినా ఏదైనా చెప్పండి, మీరు చెప్పేది మీరు చెప్పండి, నేను చేసేది నేను చేస్తా, ఒంటెద్దు పోకడతో పోతున్నారు. కానీ ఎవరి విధంగా ప్రజల యొక్క కష్టాలు కానీ వారి యొక్క కన్నీళ్లు కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ఈ యొక్క అధికారులకు కూడా పట్టడం లేదు. వారి మీద ఎదిరించిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడము, లేదంటే వితిన్ సెకండ్లలో మేము కూల్చేస్తాము మీరు కాల్ చేయండి అని. అంటే వీరికి ఎట్లా అయిపోయిందంటే ప్రజలు అంటే ఒక చులకన భావన. ఎలక్షన్ల మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి తిరిగి ఆ రోజు మీరు నిజంగా కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఇదే మూసీకాలో చుట్టూ తిరిగి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఎంతమంది దగ్గర కాళ్ళు పడి మీరు ఆ రోజు తిరిగినప్పుడు కాలనీలలో ఆ ఆక్రమణలు మీకు గుర్తుకు రాలేదా? చెరువులు గుర్తుకు రాలేదా? నాలాలు గుర్తుకు ఈ మాట ఇదే చేస్తా అని చెప్పేసి మీరు గతంలో ఎందుకు చెప్పలేదు? ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో ఇది ఉందా ఏమన్నా? మీరు ఎందుకు చేయలేకపోయినారు? నిన్న మూసీ నుంచి ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో మూసీ బాధితులు, మూసీ సుందరీకరణ పేరుతో వాళ్ళందరినీ కూడా వాళ్ళ బతుకులన్నీ కూడా ఛిద్రం అయిపోతున్నాయి, మా జీవితాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి అంటూ వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ నిన్న తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సవితానంద రెడ్డి వాళ్ళకు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి లీగల్ సహాయం మేము అందిస్తాం, ₹1 కూడా తీసుకోకుండా న్యాయ సహాయం అందిస్తామని నిన్న బీఆర్ఎస్ పార్టీ భరోసా కల్పించింది. ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చింది బాధితుల కోసం. సో బీఆర్ఎస్ లీగల్ నెంబర్లు మనం చూస్తే 8143726666 అనేది ఒక నెంబరు. తర్వాత 8125535604 ఇదొక నెంబర్. అండ్ 9247817735. సో ఈ నెంబర్స్ని ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి లీగల్ టీం మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి న్యాయ సాయం కావాలన్నా చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎస్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు వార్తల వాస్తవాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, రవికుమార్ గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది హైడ్రా బాధితులకు, మూసీ బాధితులకు. సో ఈ మేరకు నిన్న న్యాయ సాయం కూడా చేస్తామని నిన్న భరోసా కల్పించారు. సో దాంతోపాటుగా క్షేత్రస్థాయి కూడా అక్కడికి మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ అక్కడికి నేరుగా వెళ్ళి భరోసా కల్పిస్తామని ఇవాళ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. సో ఇవాళ రేపట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎటువంటి నమ్మకం, ఎటువంటి భరోసా వాళ్ళకి ఇవ్వబోతున్నారు? ముందుగా గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు హైడ్రా అన్నది ఏం జరుగుతుందో చూసినాం. కేవలం ఒకరిద్దరు సంపన్నులను బెదిరించి, మొదట్లో 1-2 సంపన్నులను బెదిరించి కూల్చినట్టుగా చూపించి దీనికి ఒక పెద్ద ఇమేజ్ క్రియేట్ చేసి ఏదో అద్భుతం చేయబోతున్నాం అన్నటువంటి ఒక భ్రమలు కల్పించి అందరు మైండ్ గేమ్ ఆడి ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే బుల్డోజరు పేదోడి గుండె మీదకి వచ్చింది. పేదోడి గుండెని చీల్చుతుంది. ఇవాళ హైదరాబాద్లో కొన్ని వేల బస్తీలు ఉన్నాయి, ఇవాళ వచ్చినాయి కావు. దాదాపు 60-70 ఏళ్ళుగా పేదలు కూలినాలు చేసుకొని, ఆటోలు నడుపుకొని, కష్టం చేసుకుని, రకరకాల వీళ్ళకి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ చేస్తారు. వాళ్ళని మీరు వచ్చి చంపుతున్న ఆల్మోస్ట్ నిన్న ఇప్పటికే ఆత్మహత్యలు మొదలైనాయి. అవును, ఆత్మహత్యలు మొదలైనాయి. వాళ్ళు మాట్లాడుతున్న మాట, వాళ్ళ కడుపు మండినప్పుడు వచ్చే రియాక్షన్ ఎట్లుంటుందో ఇవాళ అది కనిపిస్తున్నది. కేవలం మీ వేల కోట్ల కుంభకోణానికి పునాదులు వేసుకోవడం కోసమే వాళ్ళ మూసీ సుందరీకరణ అని, ఇంకోటి హైదరాబాదు ఏదో ఆస్తుల చెరువుల పరిరక్షణ అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఇవాళ ఈ చెరువులని, ఈ వీటిని అమ్మినటువంటి వెదవేవాడు మీరే కదా. ఈ చెరువులలో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లలో వెంచర్లు చేసి, కాలనీలు చేసి 30-40 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఈ చెరువులను అమ్మినటువంటి సన్నాసులు ఎవరు? ఎక్కడున్నారు? మీరు కదా, మీరే కదా. ఇవాళ మీరు ఆ కొనుక్కున్నటువంటి పేదోడో మధ్యతరగతివాడు ఏం ఫ్రీగా కొనుక్కోలే, కబ్జా చేయలేదు. వాడు జీవితకాలం భార్యాభర్తల కష్టం, కుటుంబం అంతా కష్టమంతా కూడా చేసి చెబట వచ్చి 100-200 గజాలు కొనుక్కొని మిగిలిన ఇంకొక దాన్ని అప్పులు చేసి లోన్లు తీసుకొని కట్టుకున్నారు. ఇవాళ సగం, దాదాపు మీరు చెప్తున్నటువంటి చాలా వరకు ఇంకా సగం పైగా లోన్లు కట్టాల్సినటువంటి ఊర్లలో ఉన్నటువంటి అమ్ముకొని హైదరాబాద్లో చలో ఇక్కడ బతుకు తెరువు ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి వచ్చినటువంటి తెలంగాణ మీరు ఇవాళ ఎక్కడైతే అంటున్నారో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఇవాళ మీరు బుల్డోజర్లా
రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి, దీనికి ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇందిరమ్మ ఇవాళ ఇక్కడ ఈ రాజ్యానికి దేశంలో ఇవాళ దేశంలో హర్యానాలో ఎక్కడెక్కడ ఎన్నికలనేమో ఓట్ల కోసము బుల్డోజర్ రాజ్యం చెల్లదని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక పక్కన ఉపన్యాసాలు ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఈడ నీ రాష్ట్రం నేను నీకు అప్పచెప్పినట్టు ప్రజలు మిమ్మల్ని నమ్మి అప్పచెప్పినటువంటి తెలంగాణలో హైదరాబాద్లో ప్రజలు ఉసురు పోసుకుంటారు. ఇవాళ ఖచ్చితంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఏంటి ఇది ఏమనుకుంటున్నారు? అసలు ఓ పేదోడు అంటే పేద మధ్యతరగతోడు అంటే మీకు లెక్కలేదా? మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళని ప్రాణాలు ఉసురు తీస్తారా? ఖచ్చితంగా ఇవాళ దీన్ని బరాబర్గా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ కేసీఆర్ గారే, టీఆర్ఎస్ రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు. ఎవడు పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు నిన్న ఎక్కడ చూసినాను రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీన్ని చూసిన నేను. ఏంటి కోర్టు కూడా ఆగ్రహం, ఇది నీకు కూల్చే హక్కు ఎవడిచ్చిండు, ఎక్కడ నీకు అథారిటీ ఎక్కడిది అని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తే నేను దానికి సబ్సిక్వెంట్గానే మాట్లాడిన మాట ఏంటంటే ఆ పర్మిషన్లను కోర్టుని గౌరవిస్తాం, ఆ పర్మిషన్లు రద్దు చేసి కూలుస్తాడట. అసలు ఈ హైడ్రాక్ ఎక్కడిది? హైడ్రాక్ ఉన్నటువంటి అథారిటీ ఏంది? దానికి కూడా చట్టబద్ధత ఏంది? ఇవాళ బరాబర్ మాట్లాడాల్సి వస్తుంది. ఎవరి కొమ్ము కాసి ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ మీరు హైడ్రా పేరు మీద ఇవాళ పేద మధ్య తరగతి ఇవాళ హైదరాబాద్ మూసి అని చెరువులు అని చెప్పేసి ఇవాళ అదే హైడ్రాన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఖచ్చితంగా దానికి తప్పకుండా మీరంటున్నటువంటి హైడ్రానే మీ గుండెల మీదకి వస్తుంది, మీ అధికార పీఠాన్ని పెక్కిలిస్తుంది ఈ బుల్డోజరే. ఆ సంగతి వల్ల రేవంత్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి గారు అందరూ గుర్తుంచుకోవాలి. వీళ్ళు మాట్లాడే వాళ్ళు రవికుమార్ గారు వీళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, నార్మల్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, సామాన్యులు. వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ పాలన మంచిగా ఉంది, మేము 3-4 నెలలుగా భయభ్రాంతులకు గురవుతున్నాం, ఈ ప్రభుత్వం మా ఇంటిని కూలగొడతామని భయపడుతుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇట్లా లేకుండే ఆయన అందరికీ మంచి చేస్తుండే, కానీ ఈ ప్రభుత్వం నిర్మించడం బంద్ పెట్టి హైడ్రా తెచ్చి కూల్చివేతలు మొదలుపెట్టింది. ఎక్కడో లండన్లోని థేమ్స్ నది లెక్క మూసిని చేస్తామని చెబుతుంది. అక్కడున్న జనాభా ఎంత, ఇక్కడున్న జనాభా ఎంత, ఇవేవి పరిగణలు తీసుకోకుండా దుర్మార్గంగా ముందుకెళ్తుంది. ఇది ఒక సామాన్యులు ఎఫెక్ట్ ఎవరైతే అవుతుందో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి. మూసీ నదిని థేమ్స్ నది లాగా, లండన్ లాగా, థేమ్స్ నది లాగా చేస్తామని చెప్పేటటువంటి బుద్ధిజీవులు, గొప్పోళ్ళు, మేధావులు, ఆ మూసీ నదిని మురికి కూపంగా మార్చినటువంటి సన్యాసులు ఎవడు? హైదరాబాద్ మంచినీళ్ళగా ఉన్నటువంటి కళ్ళ ముందు ఉన్నటువంటి మూసీ అనేది ఒక మంచినీటి ప్రవాహంగా ఉన్నటువంటిది. ఈ 30-40 ఏళ్లుగా మురికి కూపంగా మార్చింది మీరే కదా. హైదరాబాద్కు దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నాశనం చేసింది మీరే కదా. మళ్ళీ వాళ్ళ మీ కుంభకోణం మీద డబ్బుల కోసం, వేల కోట్ల కోసం దీనికి సంబంధించి హైదరాబాద్ని క్లీన్ చేయడం కోసమో అదే మూసిని సుందరీకరణ చేసి ఒక మంచిగా మార్చడం కోసం కేసీఆర్ గారు ఆల్రెడీ 16,000 కోట్లతోటి ఒక దానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు డిజైన్ కూడా చేసిండు. అందులో భాగంగానే ముందు మూసిని ఆడ క్లీన్ చేస్తే సరిపోదు, దాంట్లోకి వచ్చే మురికి నీరు, డ్రైనేజ్ వాటర్ని క్లీన్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో 1000 కోట్లు పెట్టి ఎన్నో ఎస్టీపీలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఇవాళ మంచినీళ్ళు వచ్చింది. దాదాపు 30 ఎస్టీపీలు ఇప్పటికే పనిచేస్తూ స్టార్ట్ అయినాయి, ఇంకా సగం పైప్ లైన్ లో ఉన్నాయి. అది చేయకుండా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి మీరు చెప్పినట్టు ఈ వీళ్ళని ఎవరు నమ్మలే. మీరు మీ చెల్లె వచ్చి ఇద్దరు వచ్చేసి ఇవాళ తెలంగాణ ప్రజల్ని, ఖర్గే గారు మీరు అందరూ వచ్చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు తోచినటువంటి మోసపూరిత హామీ ఇచ్చి విషపూరిత ప్రచారం చేసి మీరు ఇవాళ ప్రచారం చేసినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవాళ పక్కన నిజంగా మీరు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం అంటారు, హర్యానాలో బుల్డోజర్ రాజ్యం అంటారు, ఇంకెక్కడో బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ఎన్నికల ప్రచారాలు మాట్లాడతారు. ఇవాళ హైదరాబాద్ లో జరుగుతుంది ఏందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి, ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీకి తెలియదా నిజంగా ఇక్కడ బుల్డోజర్ వచ్చి మొత్తం అందరినీ కూల్ చేస్తుంది, పేద ప్రజలు మొత్తం ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, గోడు వెళ్ళబోసుకుంటారు అనే విషయం తెలుసా తెలియదా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా తెలిసే 100% రాహుల్ గాంధీ గారి కనుసన్నల్లోనే జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ జనాలలో. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఏదైనా ఇక్కడి నుంచి అక్కడ పంపాలంటే మరి నువ్వు ఇష్టారాజ్యం నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అని చెప్పేసి చేసినట్టు కొడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకున్నటువంటి సందర్భం మనం చూసినాము. కానీ ఇదా ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా కూడా పేదోడికి ఎకరమో 2 ఎకరాలు అని చెప్పేసి ఇచ్చినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంలో ఉంది. వారికి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ముందుకు పోయినటువంటి సందర్భం ఉంది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు దానికి తూట్లు పొడుస్తూ నేను ఇంతకుముందు చేసినటువంటిదే నాకు సంబంధం లేదు, ఈరోజు నేను వస్తే నా మార్క్ ఉండాలి అని చెప్పేసి ఆయన మార్క్ వేసుకోవడానికి మాత్రమే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క
ప్రాణాలకు కూడా తీసేటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు మనం వారి యొక్క మానవీయ కోణత విలువలు ఎక్కడ కూడా లేకుండా రాజకీయంగా కోణంగానే ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల యొక్క పక్షాన ఈ రోజు లేరని చెప్పొచ్చు. రైట్గా మూసీ సుందరీకరణ పేరుతో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరగబోతుంది. త్వరలో వాటి ఆధారాలను కూడా బయట పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. సో ఖర్చు 3 ఎందుకు పెంచారు, ఎవరి లబ్ధి కోసం పెంచారని ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇవాళ మూసీలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఉన్నపలంగా రోడ్డున వేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంతో నిన్న మూసీ నివాసులందరూ కూడా తెలంగాణ భవన్కు భారీగా చేరుకొని వాళ్ళు కంటికి దారగా వాళ్ళు విలపించి ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించే విధంగా వాళ్ళు హృదయ విదారకంగా రోధించారు. అయితే ఖర్చు 3 ఎందుకు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, మూసీ సుందరీకరణ పేరిట కొన్ని వేల కోట్లు కొల్లగొట్టేందుకు యత్నం జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి అనేది సీఎం సొంత జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు. సో దానిపైన దృష్టి సారించకుండా ఇప్పుడు మూసీని అంత ఆగమేఘాల మీద టేకప్ చేసి వాళ్ళ ప్రజల్ని ఎందుకు ఇంత గోసపుచ్చుకుంటున్నారు అనేది కేటీఆర్ గారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు మొన్నటి వరకు ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది ఏంటంటే, ఒకవైపు కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, సముద్రం పాలు చేసింది. పాలమూరు రంగారెడ్డి మాట్లాడింది 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలు ఇవ్వలేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 40,000 ఇంకా కొందరు మేధావులు అయితే లెక్కలు తీసి ఆ లెక్కలు ఒక ఎకరానికి గింత కరెంటు బిల్లు 48,000, 50,000, 8,000 అని చెప్పింది. మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ కరెంటు బిల్లు మరి ఇప్పటివరకు ఎక్కడైందో అది. అట్లా మాట్లాడినటువంటి వాళ్ళు లెక్క ఏది ప్రొడక్టివ్ లేకపోతే ఇది పెట్టుబడి లాభము ఆదా రేషియోని ఇవన్నీ రకరకాల థియరీస్ తీసుకొచ్చారు. అయిపోయింది. మరి అలా ఇదే మూసీ సుందరీకరణ దగ్గర ఏ థియరీ చెప్తారు, ఏ థియరీ మరి ఏం లాభం వస్తుందని 1,50,000 కోట్లకు స్కెచ్ చేసి అసలు దీనికి సంబంధించి మూసీని సుందరీకరణ మిగతాదంతా కూడా ఇదంతా దానికోసము వాళ్ళు కేసీఆర్ గారే ఒక మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాదాపు 16,000 కోట్లతోటి పూర్తిగా అక్కడి నుంచి గట్ కేసర్ నుంచి ఇక్కడ వరకు చేసేటటువంటి స్కీమ్, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిజైన్ చేసిండు. అందులో భాగంగానే అంతటా హైదరాబాద్లో ఫస్ట్ అక్కడ కాదు దాంట్లోకి వచ్చే చెత్తని ఆపాలని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని దాదాపు సగం ఇప్పటికీ పూర్తి చేశారు. ఇంకొక 1-2 ఇయర్స్లో వాటిని పూర్తి చేస్తే మిగతా వాటి ఆన్గోయింగ్లో ఉన్నటువంటి పూర్తి చేస్తే మూసీలకు ఈ దరిద్రము ఈ మురికి నీళ్ళు రాదు, దాన్ని క్లీన్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. 16,000 కోట్లే ఆ వ్యవస్థ సగం పని అయిపోయింది, సగం పని అయిపోయింది, అది అయ్యింది. ఇవాళ ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లు అని చెప్పిండు. 50,000 కోట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 50,000 కోట్లతో ఇవాళ ఏకంగా 1,50,000 కోట్లు ఎందుకు వచ్చింది? దీని ఉన్న కథ ఏంది అంటే ఏం ప్రయోజనాలు ఆశించి వాళ్ళ కేటీఆర్ గారు అడిగింది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే కేసీఆర్ గారు 70,000 కోట్లతోటి చేసి ఒక 70-80% కంప్లీట్ అయింది. 70-80% కంప్లీట్ అయింది. కొంత 90% కొన్ని ప్యాకేజీలలో 90% వరకు అయింది. ఒక పంపు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయటం జరిగింది. నీ సొంత జిల్లా, నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నీ జిల్లాకు సంబంధించి నువ్వు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి దానికి సంబంధించి ఇవాళ ఆ ప్రాజెక్టు మిగతాది కంప్లీట్ చేస్తే 1.5-2 ఇయర్స్లో మొత్తంగా పూర్తి అవుతుంది. దాన్ని ఎందుకు చేస్తలేవు? కాళేశ్వరంది మిగతాది ఎందుకు చేస్తలేరు? అంటే ఇవాళ మీరు ఈ మూసీలో పెట్టే 1,00,000 కోట్లకు స్కెచ్ చేసింది కదా, దీని వెనుక ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మందికి నీళ్ళు ఇస్తారు, ఎంతమందికి ప్రయోజనం ఇస్తారు, దానికి ఉపయోగాలు నిజంగా అంటే పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయొచ్చు. దీనిపైన పెట్టే ఆ ఇంట్రెస్ట్ ఏదో ఆ ఆసక్తి అడ్డు పెడితే అది కంప్లీట్ అవుతుంది, రైతులకు ప్రయోజనం అవుతుంది. ఇవాళ మూసీని అంత ఆగమేఘాల మీద దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరి లాభం కోసం, ఎంత కొలగొట్టడం కోసం అనేది జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే, పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసినట్లయితే అందులో నాకు ఏమీ మిగలదు, లేకపోతే ఎక్కడ పేరు వస్తుందో గత ప్రభుత్వానికి. ఎందుకంటే దాదాపు 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. దాన్ని నేను మిగతా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ టైంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. కానీ దాన్ని కంప్లీట్ చేసినా కానీ నాకు వచ్చేది ఏమి పేరు లేదు, డబ్బు లేదు, రెండు రావు కనుక కనీసం మూసి కొత్తది పట్టుకున్నట్లయితే
అక్కడ కూడా 50% వర్క్ అయిపోయినప్పటికీ కూడా దాన్ని చేసినట్లయితే కనీసం ఇక్కడ ఉన్న దాంట్లో 50,000 కోట్లు అనౌన్స్ చేసిన ఇలా 150,000 కోట్లు అన్నా కానీ అడిగేవాడే లేడు అనే ఒక ఆలోచన విధానంతో పోతున్నాడు. దాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కడ సామాన్యుడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ హైడ్రాని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి ప్రజల మీదకి వదిలిర్రో ఆ ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నాం రవికుమార్ గౌడ్ గారు. ఆంధ్రజ్యోతి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలను సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటుంది మనం చూస్తున్నాం. కానీ ఇవాళ జర జాగ్రత్త రేవంత్ అంటూ ఆంధ్రజ్యోతి కూడా చిన్న అలర్ట్ చేస్తుంది స్వయంగా రాసే కొత్త పలుకులు. అంటే ఒకటి నీకు ఇదే మూసి హైడ్రా మొదలు పెట్టినప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్ మన రాధాకృష్ణ గారు కొంత సరే ఏదో చేస్తుండన్నట్టుగా ఉన్నాడు. ఇవాళ ఈ నెల రోజుల్లో మూసి చేస్తున్నటువంటిది చూసేసరికి అర్థమైంది. అందుకే ఆయన కూడా తన అభిప్రాయాన్ని మార్చుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు చేసే నిర్ణయాలు ఎవరో వ్యక్తుల మీదనో చెరువులు జలాశయాల పరిరక్షణ పేరు మీద పేదోడి మీదకి రావద్దు, ఇది నేను నీకు అని చెప్పేసి వ్యక్తులను టార్గెట్ చేసి లాస్ట్కు నీకు ఉంటుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మీకు నిజంగా ఏదైతే అతిథి గృహాలు లేకపోతే అటువంటిది ఎకరాలకు చేసి ఫామ్ హౌస్ కూల్చబెట్టినా నష్టం లేప పర్వాలేదు అటువంటి చేయండి, కానీ పేదవాడిది చేయటం తప్పు అని చెప్పి ఇవాళ రాధాకృష్ణ గారే స్వయంగా నీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి నిన్న మన రాంక వెన్నుదన్నుగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఇవాళ నీకు సూచన పేరు మీద ఆల్రెడీ నిన్ననే ఆంధ్రజ్యోతి నిన్న మెయిన్ బ్యానర్ కూడా అదే రాసింది. ఇవాళ రాధాకృష్ణ గారు కూడా ఇవాళ ఆయన తన ప్రతి ఆదివారం రాసేటటువంటి కొత్త పలుకులో అది స్పష్టంగా అభిప్రాయం చెప్తారు. దూకుడు మంచిది కాదు, నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి నీకు ఇటువంటి చేసుకోవటం అనేది నీకే కష్టం చేస్తుంది సూచన ప్రాయంగా వార్నింగ్. ఇంకొకటి ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటికైనా ఒకవైపు కమ్యూనిస్టులు కూడా, ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఇలా హైదరాబాద్లో ఏర్పడినటువంటి కమ్యూనిస్టులు ఓ మంచి మాట చెప్పాలి. హైదరాబాద్లో పేదవాడికి కూలినాలు చేసుకునేటోడికి ఆటోలు నడుపుకున్నటువంటి హైదరాబాద్లో ఇంత గూడును కల్పించినటువంటిది ఇద్దరు నాయకులు, ఒకటి పీజీఆర్ గారు, రెండు సిపిఐ నాయకుడు ఆజీజ్ పాషా గారు. ఈ స్లమ్స్ ఇటు హైదరాబాద్ లాంటి చోట ఇందిరానగర్, భగత్ సింగ్ నగర్ శంకర్ నగర్, భగత్ సింగ్ నగర్, ఎన్టీఆర్ నగర్ ఇవన్నీ కూడా అజీజ్ పాషా గారు సిపిఐ నాయకుడు చేసినప్పుడు పెద్ద గొప్ప. కానీ అటువంటిది ఇవాళ మీరు ఇలా మౌనంగా ఉన్నారు. తప్పనిసరిగా మీరు మీరు కూడా కమ్యూనిస్టులు, రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు చాలా మంది మేధావులు కూడా మీరు పొరపాటు చేసినామని చెప్పేసి చేసినటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. హైడ్రా ఇవాళ మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా అందరూ మౌనం వీడి మేధావులు హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు ఈ సందర్భంగా నేనైతే చెప్పదలుచు. సో వ్యక్తులను టార్గెట్ గా చేయొద్దు అనేది మాట్లాడుతుంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రేవంత్ నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారనేది ఇది హెచ్చరిక చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రిక అయినా ఏ పత్రిక తీసుకున్నా కానీ ప్రతి పత్రిక కూడా నిజాన్ని బయట పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏదైతే రాధాకృష్ణ గారు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేసారో జనాలకు అందరికీ కూడా తెలుసు. కానీ వారు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి తప్పని మీ మంచి కోరి చెప్తున్నారు. కనుక మీరు పునరాలోచించాలి. మేధావులు ఎంతమంది చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదేమో, కానీ కనీసం రాధాకృష్ణ గారు చెప్పినా కానీ కనీసం పట్టించుకుంటే రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. ఇక ఇవాళ మరొక ప్రధానమైన మనం వార్త చూస్తున్నాం. 870 కోట్ల ఆర్థిక అక్రమాలు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు, భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ, రాఘవ ప్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా, నేడు ఈడీ నుంచి అధికార ప్రకటన. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు అలాగే ఆఫీసుల్లో సోదాల్లో భారీగా నగదు కోట్లకు కోట్లు పట్టుబడుతుంది అంటూ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రవికుమార్ గౌడ్ గారు, సో అధికారుల సోదాల్లో ఇలా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించి వాళ్ళ అధికారికంగా ఈడీ ప్రకటన చేయబోతుంది అనేది ఒక వార్త. ఇప్పుడు ముందుగానే ఈడీ కూడా ఒకటి మామూలుగా చాలామంది మీద జరిగినప్పుడు బహిరంగ ఓపెన్గా జరుగుతున్నది. 2 రోజులుగా ఒక మంత్రి, అత్యంత కీలకమైన ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దానికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించి దాని సిస్టర్ కన్సర్న్ 1-2 ఉన్నాయి.
వాటి ఆఫీసులు వాళ్ళ ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళ మీద 2 రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకు సీక్రెట్గా పెట్టిరన్న దగ్గరనే ఏదో సంథింగ్ కూడిపుటాన్ని జరుగుతుంది అన్నట్టు విషయం అర్థమవుతుంది. అవును. ఓపెన్గా చేయొచ్చా? చేయాలిగా, పోయినాం పెట్టండి, బహిరంగ ప్రజలకు పారదర్శకంగా జరగాలి కదా, పారదర్శకంగా జరగాలి. ఈడీ అయినా లేకపోతే ఈడీ అయినా సిబిఐ అయినా పారదర్శకంగా ప్రజల ముందు జరగాలి కదా. ఎందుకు 2 రోజులుగా జరుగుతున్నప్పటికీ వీడికి సంబంధించి ఆడ వాస్తవంగా 870 కోట్ల ఆర్థిక అక్రమాలు ఇల్లీగల్ జరిగినాయి. సో పత్రికల్లో కూడా చాలా పెద్ద వార్తగా రావాలి. అంత సప్రెస్ పత్రికల్లో కూడా ఏ బ్యానర్ కూడా ఎక్కడ లేదు, అసలు ప్రస్తావన కూడా లేదు, అంత మేనేజ్డ్. ఈడీ అనేది గోప్యంగా ఉంచింది అంటే ఇక మీడియా ఆటోమేటిక్గా ఈడీని మేము మేనేజ్ చేసిన వాళ్ళు మీడియాను రాకుండా జాగ్రత్త పడలేదు కదా. అటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటిది. ఎందుకు అంటే ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీదనే ఆ రోజు ఎలక్షన్లకు ముందే రైతు బంధు కోసం వేయడం కోసము 7,500 కోట్లు కేసీఆర్ గారు సిద్ధం చేస్తే ఈ కాంగ్రెస్ నాయకులు పోయి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి రాత్రి 2 గంటలకు ఆర్డర్ పట్టుకొచ్చి ఆపిండు. ఆ 7,500 కోట్లు రైతులకు సిద్ధం చేసినటువంటి ఎన్నికలు అయిపోయిన ఆటోమేటిక్ అకౌంట్లకు రావాలి. కానీ ఎక్కడ పోయినాయి? అప్పుడే వచ్చింది బహిరంగ విమర్శ వచ్చింది. ఎన్నికల ఖర్చు కోసం పెట్టినటువంటి దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దీన్ని అపరంగా మళ్ళీ ఇచ్చారని చెప్పేసి బహిరంగ వచ్చింది. దాని మీద ఇప్పటి వరకు ఇంకా అటువంటిది. ఇవాళ మళ్ళీ నీకు ఇదే మొన్నటి వరకు ఏదో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లు నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టుకు దాదాపు 5,000 కోట్లతోటి ఒకటి డిజైన్ చేసారు. సరే, అది మంచిదా చెడుదా అన్న తర్వాత దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టును కూడా ఇదే కంపెనీకి ఎట్లా కట్టబెట్టారు? నారాయణపేట కొడంగల్లు ప్రాజెక్టు ఎట్లా రాఘవ కన్స్ట్రక్షన్స్ కట్టబెట్టారు. ఏ విధంగా మేఘాతోటి లోపాయికారిగా ఒప్పందం చేయించి ఇదంతా కొట్టి ఆయన కొట్టి నువ్వు అది నీకు ఇది 2 వస్తే 2 మేజర్ ప్రాజెక్ట్స్ చేస్తే చెరొకటి పంచిండ్రు. పోటీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా పంచబ్రహ్మాండంగా సెట్ చేశారు. ఇవన్నీ కూడా తీయాలి. వాస్తవం ఇది ఈడీ కాదు, దీని మీద సిబిఐనే విచారణ వాస్తవం తీయాలి కదా. ఎందుకు ఎట్లా ఏ ప్రాతిపదికన ఎట్లా వచ్చింది దానికి సంబంధించినటువంటిది అవన్నీ కూడా ఏంటంటే ఎందుకు అంటే ఇదే ఈ కంపెనీ వేదికగానే ఈ కంపెనీ ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన నిధులన్నీ కూడా అటు పార్లమెంట్ ఎన్నికలకు ప్రభుత్వం నుంచి ఇటు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు ఇచ్చేసి పార్లమెంట్ ఎన్నికలకి ఇక్కడి నుంచి ఫండింగ్ జరిగిందని ఆరోపణ ఉన్నది. ఆ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకి ఇక్కడి నుంచి ఉందని బయట ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు ఇప్పుడు జరుగుతుంది. హర్యానా అక్కడిక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడికి కూడా ఇక్కడి నుంచి పోవటం కోసమే ఇదంతా జరుగుతుంది అన్నది అయిపోయింది. ఇక్కడ ఇంకా ఇంకొకటి కూడా ఏంటంటే ఇదే కర్ణాటకలో వాల్మీకి గిరిజనుల కోసం ఇచ్చినట్టు 185 కోట్ల కుంభకోణం జరిగిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అది ఆగమాగమవుతుంది. ఓ మంత్రి మాట్లాడింది దానికి సంబంధించి. దానికి మూలాలు ఇక్కడ హైదరాబాద్లో 45 కోట్లు హైదరాబాద్లో ఒక 10 అకౌంట్స్లకు ట్రాన్స్ఫర్ అయింది. దాని మీద కూడా చర్చ లేదే ఎవరు మాట్లాడలేదు. రైట్. జంగయ్య యాదవ్ గారు, ఇప్పుడు వాస్తవానికి పెద్దలు చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉన్నారో రెవెన్యూ మంత్రిగా ఉంటూ ఆర్థిక మూలాలకు ఆధారంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిలో గతంలో మనం చూసుకున్నట్లయితే అత్యున్నత సంపన్నుడు అని చెప్పేసి మనం తీసుకున్నాం. కానీ వారు ఈరోజు ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా కేంద్రం దాచుతుంది అంటే వీరిద్దరి మధ్యలో లోపాయకారి ఒప్పందం ఏందనేది అంటే భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడి నుంచి ఏమైనా తరలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? వాస్తవాలు వేరే వాళ్ళ సీడీ కానీ ఇవన్నీ దాడులు జరుగుతున్నప్పుడు సిబిఐ దాడులు జరుగుతున్నప్పుడు కానీ పెద్ద దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ పోకముందే వస్తున్నారు నిమిషం అప్డేట్ చేసేటువంటి మీడియా కానీ ఈరోజు ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు అని స్పెసిఫిక్గా చెప్తున్నారు కానీ మిగతా మంత్రులను ఎందుకు వదిలేశారు? ఒక్క శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది? మిగతా కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేయట్లేదు? అంటే ఇక్కడ ఏమవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను ఒక డైవర్షన్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎన్ని కంపెనీస్ లగ్జరీ వాచెస్ ల్యాండ్ రింగ్ అనేది మనం చూస్తున్నాం. మనీ లాండరింగ్ పొరుగు రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ లిస్టెడ్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ జరిగింది అనేది వాళ్ళు ప్రాథమికంగా ఒక అంచనా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ లగ్జరీ వాచీలు ఎవరి కోసం
అది ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి కోసం తొమ్మిది- ఎక్కడి వరకు పోతాయి 9 వాచ్లు ఇవన్నిటిని కూడా మొత్తం క్లారిటీ ఇవ్వట్లేదు. ఎవరు కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా విచారణ పారదర్శకంగా జరగాలి. చూపించాల్సిన వాళ్ళు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఎవరి కోసము ఎవరి యొక్క లాభం కోసం ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా చేసేసి మేము ఏదో చేసేసినాము, రైడ్ చేసేసినాము, పట్టుకున్నాము, ఇంత దొరికింది అంత దొరికింది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క వాచ్ 7 7 కోట్ల రూపాయల వాచ్లు, అది 9 వాచ్లు దాదాపు. అంటే అవి ఎవరికి చేరికినాయి, ఎవరి చేతికి అందినాయి, అవి కూడా ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ రిజల్ట్ మాత్రం తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఒక్క రోజు 2 రోజులలో ఏదో పేపర్లలో వేసేసి క్లోజ్ చేస్తున్నారు. కానీ దాన్ని ఎక్కడ కూడా ఎండింగ్ వరకు ఇప్పటి వరకు కూడా దేన్ని కూడా ముందు పెట్టట్లేదు ప్రజల ముందు మాత్రం. రైట్. రవికుమార్ గౌడ్ గారు మరొక వార్త చూస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. సో బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నిన్న మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టు కల్వకుర్తిలో. సో దానికి సంబంధించినటువంటి డిమాండ్ మళ్ళీ ఎట్లా చేయబోతున్నారు? సో మొన్న ఆల్రెడీ తమిళనాడుకు బీఆర్ఎస్ నుంచి ఒక బృందం కూడా వెళ్ళింది అక్కడ పరిస్థితులు అధ్యయనం చేయడం కోసం. ఇప్పుడు బీసీలకు అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే 420 హామీలు ఎన్నికలు ఎట్లనైతే ప్రజలకు వివిధ వర్గాల పేరు మీద ఇచ్చిండ్రో బీసీలకు కూడా అట్లనే బీసీ డిక్లరేషన్ పేరు మీద హామీలు ఇచ్చిండ్రు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతాం ఒకటి, సమగ్ర కులగణన చేస్తాము అని చెప్పి, తర్వాత ఇంకా మిగతా అన్ని బీసీలకు సప్లాను, బీసీ సప్లాను, బడ్జెట్లు సప్లాను చట్టబద్ధత కల్పిస్తాం, సంవత్సరానికి 25,000 కోట్లు దానికి పెడతాము. ఇవన్నీ పెట్టిన వాటి దానికి సంబంధించి ఒకటి ఇవాళ బీసీ సమాజంగా తెలంగాణలో బలంగా జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. అందులో భాగంగా 42% రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళ బలంగా తెలంగాణ గ్రామాన దానికి సంబంధించి బీసీ మూవ్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగా నిన్ననే అక్కడ కల్వకుర్తిలో జరిగింది. మీకు చెప్పాను బరాబర్ ఖచ్చితంగా ప్రజలు చాలా ఉన్నారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేస్తే ఈసారి ఊరుకునేది లేదని బీసీలో ఒక గట్టిగానే ఒక కదలిక వచ్చింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా కూడా కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులతోటి, ఎందుకంటే ఈ దేశంలో ఒక మోడల్గా బీసీ మొత్తం జనరల్ రిజర్వేషన్లో కానీ బీసీలకు టేకప్ చేసినటువంటి ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్లో కానీ దేశంలోనే మోడల్గా ఉన్నటువంటి తమిళనాడు కాబట్టి స్టడీ చేసినామని చెప్పేసి నేను కూడా ఉన్నాను. దాంట్లో 2 days అక్కడ ప్రభుత్వంతో నా సంఘాలతో అందరితోటి డీటెయిల్డ్గా స్టడీ చేసినాం. ఖచ్చితంగా రిజర్వేషన్లు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయొచ్చు, దానికి చేయాల్సినటువంటి పనులను కూడా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మేము ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఉండాల్సిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే 100% సాధ్యమవుతుంది. అది తమిళనాడులో ప్రూవ్ అయింది. అది ఇక్కడ ఎట్లా చేయాలనేది చేసి దానికి సంబంధించి నివేదికని కేసీఆర్ గారికి త్వరలో చేసి అట్లాగే గవర్నర్కి ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టేది ఏం లేదు. వాటన్నిటిని కూడా ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఈ ఒక్క సమగ్ర కులగన్నా 42% రిజర్వేషన్లు కాకుండా ప్రతి పాయింట్ కులాల వారిగా కూడా ఇచ్చి బీసీలకు దాంట్లో ప్రతి పాయింట్ని కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అమలు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమానికి సన్నద్ధమవుతుంది. వదిలిపెట్టే సమస్య లేదు. కూడా బీసీల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరాటం. చివరిగా జంగా యాదవ్ గారు, కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా బీసీలకు న్యాయం చేస్తాను అని చెప్పేసినటువంటి బహిరంగ వేదికల మీద ప్రచారాలు చేసుకొని ఎలక్షన్లలో లబ్ధి పొందిన తర్వాత మిగతావి మర్చిపోయినట్టే దాన్ని కూడా పక్కకు పడేస్తాను అనుకుంటే ఈరోజు బీసీలు ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. గత 2-3 నెలల నుంచి కూడా చేస్తున్నారు. కోర్టులలో కూడా జాజల శ్రీనివాస్ గౌడ్ బీసీ ఐక్య వేదిక నుంచి కోర్టులో కూడా కేసు వేసి మాకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ మీరు ఇవ్వాల్సిందే అని చెప్తేనే ఈరోజు నిజంగా కూడా రిజర్వేషన్ డిక్లేర్ అయిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్కి పోవాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా అందరినీ మోసం చేసినట్టు చేస్తాము, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఎర్రి గొర్రెలు, బీసీలు అంటే ఎవరం పట్టించుకోము అనే ఒక చందంగా తయారైనరు. కానీ ఈరోజు దాన్ని ఫలితం ఏందనేది ప్రతి ఊరూరున కూడా ఈరోజు ఉద్యమాలు ఇంతకుముందు పెద్దల కల్వకుర్తిలో పాల్గొన్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోతే రేపు భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం అవుతుందని చెప్పొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి. అటు హైడ్రా కానీ దేని కానీ వాళ్ళ తెలంగాణ సమాజానికి ప్రజలకు అర్థమైంది, బోధపడింది ఏంటంటే ఇప్పటికీ శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. అటు బీసీలకైనా హైడ్రా బాధితులకైనా ఇవైనా కూడా. ఎందుకు అంటే ఒక తండ్రి లాంటి వాడు టీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక తెలంగాణకు ఒక గొడుగు లాంటిది, తెలంగాణ ప్రయోజనాలకు ఒక గొడుగు లాంటిది అనేది వాళ్ళ ప్రజలు గ్రహించారు. అందుకే బరాబర్గా బీసీ డిక్లరేషన్ కోసం అమలు కోసం కానీ
ఈ హైడ్రా సమస్యల పరిష్కారం కోసం కానీ రైతుల కోసం బాధితుల కానీ కోసం భరోసా ఏ ఇచ్చేదైనా, బాధ్యత బాధితులకు తీసుకునేదైనా, ద- బాధ్యత బా- తీసుకోవాలన్నా, ఎవరికి భరోసా ఇవ్వాలన్నా దుఃఖం కానీ వచ్చినా, కేసీఆర్ గారి మీద ఎవరికి నమ్మకం దుఃఖం వచ్చినా, రేవంత్ రెడ్డి గారి మీద లేకుండా పోతుంది ఈ రోజు ఎవరు చూస్తున్నట్టయితే దుఃఖం ప్రజలు. వచ్చినా కూడా నిలబడేది హక్కున చేర్చుకునేది కేసీఆర్ గారు. తెలంగాణ భవనే అనేది వాళ్ళకి తేలిపోయింది. వీళ్ళది బుల్డోజర్ రాజ్యమే. ఈ బుల్డోజర్ తోటి వీళ్ళు మన బతుకులు బాగు చేయకపోగా ఎవరిని బతుకాని బతుకుతుంటే వాని గుండెల మీదికి బుల్డోజర్ తెచ్చి గుండెలు చీల్చేటోళ్ళే తప్పితే మనల్ని కాపాడేటోళ్ళు, భరోసా ఇచ్చేటోళ్ళు కాదని ఇవాళ కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చేసింది. బరాబర్ ప్రజల పక్షాన తెలంగాణ కోసం ఏ విధంగా నిలబడి కొట్లాడినామో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ హైడ్రా ప్రతి సమస్య బాధితుల పక్షాన తెలంగాణలోని ప్రతి బాధితుడికి దుఃఖం వచ్చినట్టు అది ఏ వర్గమైనా కావచ్చు, రైతు కావచ్చు, హైడ్రా బాధితుడు కావచ్చు, ఇప్పటికే బీసీ మనం కావచ్చు, చెప్పలేని భాషలో దళితుడు కావచ్చు, ఇక్కడ ఆదివాసి మళ్ళీ మనం కావచ్చు, చెప్పలేని ఎవరైనా భాషలో కావచ్చు, శాపనార్థం బరాబర్గా ఇవాళ బీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ శ్రీరామ రక్ష. రైట్, ఇక అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ఏ కేసీఆర్ శ్రీరామ రక్ష అని వక్తలు చెప్తున్నారు. సో దానికి ఉదాహరణగా నిన్న హైడ్రా బాధితుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. మూసీ బాధితులందరూ నిన్న తెలంగాణ భవన్కు క్యూ కట్టారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. తమని కాపాడండి అంటూ కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటే తెలంగాణ భవన్ వారందరికీ ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించింది. ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించి బుల్డోజర్ రాకంటే ముందే మేమే మీకు అండగా నిలబడతామంటూ బీఆర్ఎస్ ఒక హామీ ఇచ్చింది. దాంతోపాటుగా న్యాయ సహాయం కూడా ₹1 కూడా తీసుకోకుండా హెల్ప్ చేస్తామని కూడా బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.